వేదిక ఆస్ట్రాలజీని ఎంఎస్ ఆస్ట్రాలజీ ద్వారా నేర్చుకోవాలనుకునే వాళ్ళందరికీ ఈరోజు మనం చూసే వీడియో తులా లగ్నానికి ఎవరు మంచివాళ్ళు ఎవరు కాదు, శుభులు పాపులు ఎవరు అవుతారు అనేది చూద్దాము. సో వేదిక ఆస్ట్రాలజీ అంటే మన ఆస్ట్రాలజీలో లగ్నాన్ని బట్టి, ఎందుకంటే న్యాచురల్గా శుభగ్రహాలు పాపగ్రహాలు ఉంటాయి, కానీ లగ్నాన్ని బట్టి కొన్నిసార్లు శుభగ్రహాలు పాపగ్రహాలు అవుతాయి, పాపగ్రహాలు శుభగ్రహాలు అవుతాయి. సో అటువంటివి జరుగుతాయి కాబట్టి మనం ప్రతి లగ్నానికి ఎవరు శుభులు ఎవరు పాపులు అనేది తెలుసుకోవాలి. సో లగ్నాధిపతి అష్టమాధిపతి తులా లగ్నానికి వీళ్ళిద్దరూ ఫస్ట్ అండ్ 8th లార్డు శుక్రుడే అవుతాడు. సో శుక్రుడిని మనము చాలా మటుకు మంచివాడు, అప్పుడప్పుడు కొన్ని సడన్ చేంజెస్ తీసుకొస్తాడు, కానీ పర్వాలేదు ఒక 75% మంచివాడే అని చెప్పి తీసుకోవచ్చు. అంటే శుభుడు కిందే తీసుకోవచ్చు శుక్రుడిని. అట్లానే 2nd and 7th లార్డ్షిప్ 2వ భావానికి 7వ భావానికి ఆధిపత్యం రావడం వల్ల ఈయన మారకత్వం క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఈ కుజుడు మనకి ధనాన్ని ఇస్తాడు కాబట్టి కొంతవరకు మంచివాడు, అండ్ 2 భావాలు 2 మారకత్వ కారకాలు ఉన్నదానికి ఆధిపత్యం రావడంలో అది క్యాన్సిల్ అయ్యి అది ఇవ్వడు తొందరగాను. కాబట్టి అర్ధశుభుడు అన్నం కన్నా మనీ ఇస్తాడు కాబట్టి పర్వాలేదు, కుజుడు కూడా మంచివాడే అని చెప్పుకోవచ్చు. పరమపాపి ఇప్పుడు నేను చెప్పేది 3, 6 భావాలకి ఆధిపత్యం ఉండే గురువు పరమపాపి అవుతాడు. మనం అనుకోవచ్చు అదేంటండి గురువు గారు శుభగ్రహం కదా, ఆయన మంచి ఫలితాలను ఇవ్వడా అంటే అందుకే లగ్నాత్తు అనేది. లగ్నం నుంచే ఎందుకు చూసుకోవాలి అంటే మనం పుట్టిన టైంని ఆ 2 గంటల్లో ఉన్న లగ్నాన్ని బట్టి జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. అందుకే తులా లగ్నానికి 3, 6 భావాలకు ఆధిపత్యం వహించే గురువు పరమపాపి అవుతాడు. ఎందుకు పరమపాపి? 3rd and 6th లార్డ్షిప్ 2 నెగిటివే. కొన్నిసార్లు కొన్ని గ్రహాలకు ఒక మంచిది ఒకటి నెగిటివ్ వస్తాయి, అప్పుడు అర్ధశుభుడు అంటాం. ఇక్కడ ఏంటంటే పూర్తిగా పాపి ఈయన, కాబట్టి గురువు నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చే పాసిబిలిటీ ఉంటుంది. అయితే ఇదేంటి లగ్నాత్తు మాత్రమే. ఒక్కొక్కసారి మనకి గురువు విపరీత రాజయోగంలో ఉండడము, అంటే 6వ భావానికి అధిపతి 6వ భావంలో ఉండడము, ఉచ్చపట్టు ఉండడం వలన హంసయోగం ఏర్పడము. ఉచ్చపట్టు ఎక్కడ ఉంటాడు? దశమ స్థానంలో. అప్పుడు మనం రిజల్ట్ వేరు. కానీ న్యాచురల్గా అంటే లగ్నాత్ చూసినప్పుడు ఈయన నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు గురువు. ఆయన దశల్లో నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చే పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి, అందుకనే గురువుని పాపి అని చెప్తారు. ఇక ఈ లగ్నానికి అత్యంత శుభుడు యోగకారకుడు ఎవరంటే శని. సో శుక్ర లగ్నాలకి యూజువల్గా శని ఫేవరబుల్గా ఉంటాడు, ఎందుకంటే వాళ్ళందరూ బ్లూ గ్రూప్ ఫ్రెండ్స్ అనమాట. సో రెడ్ గ్రూప్ బ్లూ గ్రూప్ అని ఉంటాయి కదా మనకి, ఆ బ్లూ గ్రూప్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ. సో కాబట్టి శని 4 చతుర్థ భావము పంచమ భావము కేంద్ర కోణాధిపత్యం వచ్చిన కారణంగా ఈయన శుభుడు అవుతాడు. అంటే సాటర్న్ మామూలుగా పాపగ్రహమైన శని బట్ తులా లగ్నానికి మటుకు అత్యంత శుభ ఫలితాలు ఇస్తాడు. కాబట్టి ఈయన 100% యోగకారక అని చెప్పేయచ్చు. అండ్ ఇంకా 9వ భావానికి ఆధిపత్యం ఉన్న బుధుడు 9వ భావాన్ని బట్టి మంచి ఫలితాన్ని, వ్యయస్థానానికి ఆధిపత్యం ఉంది కాబట్టి కొంత నెగిటివ్ రిజల్ట్స్ని ఇస్తాడు. కాబట్టి బుధుడిని చూసుకుంటే ఈయన సగమే అర్ధశుభుడు. ఎందుకంటే మనకి భాగ్యాధిపత్యం వచ్చింది కాబట్టి ఆయన పూర్తిగా భాగ్యాధిపతి మంచివాడు. మన దృష్టి ఎలా ఉంటుందంటే మంచి స్థానం మీద మాత్రమే ఉంటుంది. కానీ ఒక గ్రహానికి భాగ్యాధిపత్యంతో పాటుగా వ్యయాధిపత్యం కూడా వస్తే అప్పుడు ఆయన అర్ధశుభుడే అవుతాడు, సగమే అనమాట. సగం పాపి సగం మంచివాడు. కాబట్టి బుధుడు దశల్లో ఆయన నెగిటివ్ ఫలితాన్ని ఇవ్వడానికి 50% పాసిబిలిటీ ఉంటుంది. అండ్ చంద్రుడు, సో దశమాధిపతి చంద్రుడు యూజువల్గా శుభగ్రహమే, అంటే ఆయన ప్లేస్మెంట్ని బట్టి శుభత్వం ఉంటుంది కాబట్టి చంద్రుడు శుభగ్రహం కిందే తీసుకోవచ్చు. అట్లానే లాభాధిపతి అయిన రవి బాధకుడు అవుతాడు. ప్రత్యేకంగా ఈ లగ్నానికి అంటే ఇది మనకి ఎయిర్ సైన్ అవుతుంది తులా అనేది. సో ఈ లగ్నానికి ఈయన రవి బాధకుడు అవుతాడు. అంటే కొంతమంది అంటారు బాధక అంటే ఏమిటండి, ఆయన ఇప్పుడు మీరు గురువుని పాప అన్నారు, ఆయన ఏదో 6వ భావానికి ఆధిపత్యం ఉంది కాబట్టి హెల్త్ ప్రాబ్లమ్స్ రోగాలు అప్పులు ఇస్తాడు. అందులో శుభగ్రహాలకి న్యాచురల్గా అంటే న్యాచురల్ శుభగ్రహాలు అయినటువంటి గురువు కానీ శుక్రుడు కానీ పాపత్వానికి కారకత్వం వస్తే అవి అటువంటి ఫలితాలను ఎక్కువ ఇస్తాయి. సో కాబట్టి తప్పకుండా గురువుని మరి రోగాలు ఇస్తాడు. మరి లాభాధిపతికి ఏమైందండి? 11th అనేది ఇన్కమింగ్ గెయిన్స్ కదా, అంటే ఇన్కమింగ్ గెయిన్సే కానీ బట్ రవి కారకత్వాలు ఏవైతే ఉంటాయో, రవి కారకత్వాలు ఏముంటాయి మనకి? ఈగో, సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ 10 మందిలో గౌరవం, మర్యాద, తండ్రి,
ఇటువంటి కారకత్వాలలో బాధ పెడుతూ రిజల్ట్ ఇస్తాడు. అందుకుని ఈయన బాధక గ్రహం అవుతాడు. అంటే ఏంటి, తులా లగ్నానికి గురువు రవి నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చే ప్లానెట్లు. అఫ్కోర్స్ రవి ఫైనాన్షియల్ గెయిన్స్ ఇవ్వచ్చు కానీ బట్ అన్ని రకాలుగాను ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. అండ్ అట్లానే మనకి ఈ బుధుడు అర్ధశుభుడు అండ్ కుజుడిని న్యూట్రల్ ప్లానెట్ కింద తీసేసుకోవాలి. అంటే ఆయన్ని మనం శుభ పాప గ్రహాల్లోకి పోయాం, న్యూట్రల్ ప్లానెట్. ఎందుకంటే మనకు కావాల్సిన మనీ అవన్నీ ఇస్తూ ఉంటాడు కాబట్టి ఆయన అక్కడ న్యూట్రల్గానే వదిలేయాలి. అలానే శుక్రుడు ఎస్ చాలా మటుకు బెనిఫిక్ 75%, ఇంకా 100% మంచివాడు యోగకారకుడు అంటే శనిని చెప్పుకోవాలి. సో ఈ విధంగా ఏంటంటే పాపగ్రహం అయినటువంటి శని ఏమో యోగకారకుడు అయిపోయాడు, శుభగ్రహం అయినటువంటి గురువేమో పాపి పరమ పాపి అయ్యాడు. సో అందుకే మనం ఏంటంటే న్యాచురల్గా శుభగ్రహాలు చూడడం వేరు, లగ్నాత్తు వాటిని ఒక్కొక్క లగ్నానికి కొంతమంది మంచి ఫలితాన్ని ఇస్తారు, కొంతమంది ఇవ్వరు. కాబట్టి ఈరోజు మనం చూసింది ఏంటంటే తులా లగ్నానికి ఎవరు మంచి ఫలితాలను ఇస్తారు, ఎవరు ఇవ్వరు. ఎందుకంటే తులా లగ్నం భాగ్యాధిపతి పెట్టేయండి ఉంగరం దానికి మనకేంటి బుధుడికి అని చెప్తూ ఉంటారు, ఆయన వ్యయాధిపతి కూడా. సో కాబట్టి మీకు ఇవన్నీ చెప్పడం ఎందుకంటే దశలు అంతర్దశల్లో ఎప్పుడు ఎలాంటి ఉండాలి, ఎవరు మంచి ఫలితాన్ని ఇస్తారు ఇవ్వరనేది బేసిక్గా. ఎందుకంటే లగ్నాన్ని బట్టి వాటి కారకత్వాలు ఏవైతే ఉంటాయో వాటి ఫలితాలను ముందుగా ఇస్తాయి అవి, తర్వాత ప్లేస్మెంట్ని బట్టి. కాబట్టి లగ్నం ప్లేస్మెంట్ అనేది మనం చెప్పలేం, 12 భావాల్లో ఎక్కడైనా ఉండొచ్చు, కానీ లగ్నాత్తు ఎవరు నెగిటివ్ అనేది చెప్పడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి తులా లగ్నానికి వీళ్ళు మంచివాళ్ళు వీళ్ళు కాదు. సో మీరు మీ లగ్నం ఏదైతే దాన్ని బట్టి ఏ గ్రహం మంచిది ఏది కాదు అంతే తప్పించి గురువు మంచివాడు లేకపోతే మనకి శుక్రుడు మంచివాడు శని మంచివాడు కాదు, ఇలాగా న్యాచురల్ శుభత్వాన్ని బట్టి వీటిని డిసైడ్ చేయకూడదు. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ వన్ మోర్ థింగ్, మీకు వెబ్సైట్ నుంచి కన్సల్టేషన్ బుక్ చేసుకోవడం ఇంకా చాలా ఈజీ అయింది. సో కాబట్టి దాన్ని మళ్ళీ ఒక్కసారి రీకన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. మీరు కన్సల్టేషన్ కోసము msastrology.com వెబ్సైట్ నుంచి బుక్ చేసుకోవచ్చు. అండ్ అలానే అకాడమీలో జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు, మీరు థర్డ్ బ్యాచ్ కోసం నెక్స్ట్ బ్యాచ్ కోసం జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు ముందు వెళ్ళి రిజిస్టర్ చేసుకోండి. మీరు రిజిస్టర్ చేసుకునే వాళ్ళందరికీ అది కోర్స్ స్టార్ట్ చేసే ముందు ఈమెయిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎంతమంది రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళందరికీ ఈమెయిల్స్ స్టార్ట్ చేసే ముందు వెళ్తాయి అండ్ వాళ్ళు ఆ ప్రొసీజర్ని ఫాలో అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ MS Astrology. బై.